అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. యానిమల్ ఫేమ్ తృప్తి దిమ్రి పుష్ప 2లో ఐటమ్ సాంగ్ చేయబోతోందంటూ మొన్నటి వరకు ప్రచారం జరిగింది. అయితే ఆ సాంగ్ షూటింగ్ వచ్చే వారం షురూ కాబోతోందని ఇప్పుడు తెలుస్తోంది. ఇక తను ధడక్ సీక్వెల్ ధడక్ 2లో సిద్ధార్థ్ చతుర్వేదితో జోడీ కడుతూనే ఐటమ్ సాంగ్ తో పుష్పరాజ్ సరసన మెరవబోతోందట. ఇక పుష్పరాజ్ కోసం శ్రీవల్లి మళ్లీ సీన్లోకొచ్చింది. తన పాట ఈ బుధవారం ఉదయం 11 గంటలకు వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది. 6 భాషల్లో శ్రేయా ఘోషల్ పాడిన పాట నాసామిని మించే తూటాలా దూసుకెళ్లబోతోంది. శాకుంతలంతో పాన్ ఇండియా మార్కెట్ మీద దాడి చేసిన దర్శకుడు గుణశేఖర్ ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్ధమయ్యాడు. యూఫోరియా అంటూ యూత్ఫుల్ టైటిల్లో కొత్త ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశాడు. కళ్యాణ్ రామ్ కొత్త మూవీ అనౌన్స్మెంట్ వచ్చేసింది. తన పాత్ర తాలూకు ఇంట్రో వీడియోని వదిలింది ఫిల్మ్ టీమ్. ఇక ఇందులో కళ్యాణ్ రామ్ తల్లిగా విజయశాంతి కనిపించబోతోందంటూ ప్రచారం మొదలైంది. శర్వానంద్ తో శ్రీరామ్ ఆదిత్య తీసిన మూవీ మనమే. ఈ సినిమా టీం 3వ సాంగ్ లాంచ్ కి రెడీ అయింది. ఈ నెల 30న 3వ సాంగ్ టప్పా టప్పా రిలీజ్ కాబోతోంది. పుష్పతో బన్నీ, దసరాతో నాని రగల్ లుక్ తో షాక్ ఇచ్చారు. ఇప్పుడు అల్లరి నరేష్ వంతొచ్చింది. సుబ్బు తెరకెక్కిస్తున్న బచ్చల మల్లితో ఇలా షాక్ ఇవ్వబోతున్నాడు అల్లరి నరేష్. యంగ్ హీరో సందీప్ కిషన్ ఇప్పుడు రీతు వర్మతో జోడీ కడుతున్నాడు. రాజేష్ దండా నిర్మించనున్న ఈ మూవీతో త్రినాథరావు ప్రయోగం చేస్తున్నాడు. ఇక జూన్ 18 నుంచి షూటింగ్ మొదలు కాబోతోందని తెలుస్తోంది. మన్మధుడు ఫేమ్ అంచు ఈ సినిమాతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.